దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేతుల పైకి ఎత్తి బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. శ్యామ్ ఆ రెండు చైర్లు తన దగ్గర కానీ బయట కానీ వేసి అక్కడ ఇద్దరు కూర్చోలేరు, తీసేవాడు జాగ్రత్త. Hallelujah. 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 పాటల పుస్తకంలో 603వ పాట, సీడ్స్లో 6వ పాట. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సీడ్స్లో 6వ నెంబరు పాట, పాటల పుస్తకంలో 603వ పాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 ఈ పాటల పుస్తకములో
603వ నెంబర్ పాట, సీట్స్లో 6వ నెంబర్ పాట. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలు కారు దేవము పైన, పాపాత్ముల మరణాలెన్నో. పాలు కారు దేవము పైన, పాపాత్ముల మరణాలెన్నో. నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయె ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయె ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన మూసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన మూసింది మరి ఒకరు. పంతులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెరువలేదాయె ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయె ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎన్ని పాటలు అవి చెప్పండి. పాత పుస్తకాలు
589 మీ బుక్స్లో చూడండి. సీట్స్లో నెంబర్ 2 అండి, సాంగ్ నెంబర్ 2. ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి పాపవి మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా. పలువరి గిరిదనకు సిలువ మోయాలేక పలువరము నొందినావా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినావా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినావా. ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా. చెడుగు యూదులు పెట్టు పడరాని పాట్లకు సుడువడి నడచినావా. కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కునాదించినారా. కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కునాదించినారా. ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా. ఉళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లాటమున మొత్తిరా. ఇల్లగ స్వామి సిల్లిపోతి విరక్షక. ముల్ల పోట్లకు శిరము తల్లడిల్లగ సొం సిల్లిపోతి విరక్షక. ఆకాల కర్మలు భీకరంబగు నిన్ను యాకొయ్య పైనుంచిరా. నీ కాలు చేతులు ఆ కొయ్య కేసుది మేకులతో గుచ్చినారా. నీ కాలు చేతులు ఆ కొయ్య కేసుది మేకులతో గుచ్చినారా. ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా. క్రీస్తు యేసు నామములో పాటల్లో సహకరించిన మీకు నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఈరోజుకున్న ప్రత్యేకత మనము ఆ ప్రత్యేకతలో అనుభవించబోతున్నాం, కలిసి ఆరాధన చేయబోతున్నాం. యేసు క్రీస్తు శిలువపై 7 సూక్తులు
7 మాటలు మాట్లాడారు. ఆ కలువరి శిలువపై నుండి గొల్గోతా కొండపైన, అది లాటిన్లో కపాల అనే మాట చెప్పబడతా ఉంది. ఇబ్రూలో గొల్గోతా అన్నమాట చెప్పబడతా ఉంది. ఆ కొండ పలకలాగా ఉంటుంది, పురిలాగా ఉంటుంది కనుక దాని కపాలం అని పేరు వచ్చింది. ఆ కొండ ఆ రకంగా రూపంలో ఉంటుంది. కావున ఈ సమయంలో ఈ గుడ్ ఫ్రైడేకు ఉన్న ప్రత్యేకత మనము 7 మాటల ద్వారా వినబోతా ఉన్నాము. అయితే ఈ ఉదయకాలపు ఆరాధనలో నేను మీకు సేవకునిగా ఒక మాటను చెప్పడానికి బహుగా సంతోషించుచున్నాను. ఈరోజు క్రైస్తవ లోకానికి పర్వదినము, దేవునికి మహిమ కలుగును గాక. శుభదినము, మంచి దినము. కావున ఈరోజు క్రైస్తవ లోకమంతా ప్రభువును ఆరాధించకుండా ఉండలేదు. ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినా పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వం గడుపుతారు. సిలువకున్న ప్రాధాన్యత ప్రపంచంలో ఎవ్వరు చేయలేనిది సిలువ చేసింది. ఆమె చెప్పండి, ఏం చేసింది అని ఆలోచన చేస్తే ప్రపంచమంతటికి సిలువ ప్రార్థించింది, క్షమించింది, రక్షణనిచ్చింది. సిలువపై నుంచి యేసు ప్రభువు వారు చేసిన కార్యం ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఎవ్వరు చేయలేనిది ప్రభు అయిన యేసు క్రీస్తు చేశారు. ఈ 3 మాటల్లో చెప్పవలసి వస్తే, సిలువలో నుంచి మానవాళిని రక్షించాడు, సిలువలో నుంచి మానవాళి పాపములను క్షమించాడు, సిలువలో నుంచి మానవాళి యొక్క పాపములు క్షమించబడుటకు ప్రార్థించాడు. కావున సిలువకి గొప్ప విలువ ఉంది. అది అనుదినము ఎత్తుకొని తనని వెంబడించమని ప్రభువు వారు నమ్మిన ప్రతి ఒక్కరికి చెబుతూ ఉన్నాడు. కావున ఈ సిలువ ఈరోజు ఈ వ్యక్తిగత జీవితంలో అనుభవించుదు గాక. చర్చి పెట్టినప్పటి నుంచి మేము సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటించుచున్నామన్న బోర్డు మనం పెట్టుకున్నాం. అబ్రహాము గారి సతీమణి శారమ్మ గారు 2 బోర్డులు అనేటప్పటికీ, అమ్మ ఒక బోర్డు చర్చి పేరమ్మ, 2వ బోర్డు యేసు ప్రభు ఈ మాట అన్నప్పుడు వారెంతో సంతోషించి ఎవ్రీ ఇయర్ స్పాన్సరింగ్ చేస్తున్నారు. ఆ బోర్డులు వారే కొనిపెడుతున్నారు, వేల కొలిదారు, పెద్ద బోర్డు. అయితే అక్కడ రాసిన మాట ఏంటంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాం. ఎందుకు సిలువ వేయబడ్డాడో ఆ సారమును మనం ప్రకటిస్తాం. ఆ ప్రకటించేటప్పుడు నమ్మిన వారు లోపలికి వస్తున్నారు. హల్లెలూయా. అలాగే మనం నమ్మేము ఆ సిలువకున్న విలువ, సిలువకున్న శక్తి, సిలువకున్న త్యాగం, సిలువకున్న ప్రేమ, అవన్నీ దానిలో నుంచి రోజు వింటాము, అనుభవిస్తాము. అందులో నుంచి మనము పొందుకోబోయేది ఎంతెంతో ఉంది కనుక ఉన్న పోషణ ఉన్న చోటున పరిశుద్ధ గ్రంథాన్ని చాబుని తెరిచి ఒక మాట చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2 కూర్చోమ్మా, ఒక్క నిమిషం చదివిన తర్వాత క్షమించండి. ఉన్న పోటున ఉన్న చోటున బైబిల్ తెరవమన్నాను, నిలవమని చెప్పానని అన్నానా? నిలవమని చెప్పలేదు. ఉన్న పోటున ఉన్న చోటున బైబిల్ తెరవమన్నాను. ఫిలిప్పు 2:8. మరియు ఆయన ఆకారమందు ఎలా కనపడ్డారట? ఆకారములో మనుష్యులుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై, అందరూ ఆ మాట కామే చెప్పండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం సహోదరులు చదివారు. మరలా బిగ్గరగా చదువుతారు ఆ మాట, లాస్ట్గా వినండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అక్కడ ఎన్ని మాటలు ఉన్నాయో. మనుషుడుగా కనబడ్డాడు. ఈ లోకానికి ఎలాగొచ్చాడు యేసు ప్రభు చెప్తారా?
మనుషుడిగానే వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ ఆయన దేవుడే. హల్లెలూయా. దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆకారములో మనుషుడిగా ఉన్నాడు, కానీ సిలువ మరణము పొందునంతగా. ఈ సిలువను గురించి, మరణాన్ని గురించి 2 మాటలు ఆరాధనకి వెళ్ళే ముందు నన్ను మీకు చెప్పనివ్వండి. ఈ ఆరాధనలో, ప్రార్థనలో మీరు ఎత్తి పట్టుకుంటారు. ఏంటి మొదటి మాట? సిలువ మరణం అనేది ఎవరికి అని అంటే క్షమించరాని నేరము చేసిన వారికి. ఎక్కడున్నారు మీరు? ఏ మాటలో ఉన్నారు చెప్పండి. వెనక్కున్న వాళ్ళు బిగ్గరగా చెప్పాలా? క్షమించరాని నేరము చేసిన వారికి దేనికి ఎక్కిస్తారు? సిలువకి ఎక్కిస్తారు, సిలువకు అప్పగిస్తారు.